విన్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు వినకుండా నీరసంగా ఉన్నారంటే ఇంకా పెరిగిపోద్ది టైం. దేవుని స్తోత్రం. చక్కగా తేల్చేస్తాను నేను. హల్లెలూయా. తెలుసు కదా మీకు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. మీ అక్కగా రాలేదండి? నీరసంగా ఉందా? దేవుడి స్తోత్ర. హల్లెలూయా. అందరికీ మరొకసారి వందనాలు. ఇస్కియాకి 20 సంవత్సరాలు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కరెక్ట్గా 20 సంవత్సరాలు అవతిలోకి ఇస్కియా గారు రాజు అయ్యారు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఈ రాజు అయిన వెంటనే హల్లెలూయా ఆయన అంటే 29 సంవత్సరాలు పాలించినట్టు. హల్లెలూయా. ఇలాగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇలాగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ముందు సంతకాలు పెట్టారు కదండి. ఏమి పెట్టారంట? రైతులకి ఉచిత విద్యుత్ మీద పెట్టారు కదా. అలాగా ఈయనకి అధికారం సింహాసనం హిజ్కియా గారికి చేతిలోకి వచ్చిన వెంటనే 25 సంవత్సరాలకే దేవుడు ఆశ్చర్యకరంగా రాజు చేశాడు. హల్లెలూయా. ఈ రాజు అయిన వెంటనే మొదటి సంవత్సరం మొదటి నెలలో హల్లెలూయా మా నాన్నగారు చేసినటువంటి దేవుడు మందిరం తలుపులు తెరిచాడు. హల్లెలూయా. ఎమ్మటనే మొట్టమొదటి ఇమ్మీడియట్లీగా అతనికి అధికారాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేయించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. తర్వాత తూర్పు దిక్కునంటండి. హల్లెలూయా. రాజమార్గంలో కంటండి యాజకులను లేవీయులు దేవుడి సన్నిధిలో పనిచేసే వాళ్ళు పాటలు పాడే వాళ్ళందరినీ పిలిపించి మొట్టమొదటిన హల్లెలూయా దేవుడు మందిరంలో ఆయన మందిరంలో పనిచేసే వాళ్ళని అందరినీ పిలిపించి ఆయన ఏమన్నాడంటే హల్లెలూయా ఇగో మందిరాన్ని ప్రతిష్ఠించండి. మందిరంలో ఉన్న నిషేధించబడినటువంటి ఆ యొక్క పనికిరానటువంటి మందిరంలో ఉన్న నిషేధించబడినటువంటి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ కేద్రోను వాకిలో పాడేసేయండి. హల్లెలూయా. తర్వాత హల్లెలూయా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. దేవుని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో పరిచయం చేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు మామూలుగా మీ పనులు బట్టి మీరు వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు సేవ మర్చిపోయారు. పాటలు పాడేవాళ్ళు పాటలు మర్చిపోయారు. గుడి అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకు అయిపోయింది గుడి అంతా ఖాళీ అయిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి రాజు ఏలుబడిలో ముందు రాజు ఏలుబడిలో ఆయన అక్కడ ఉన్నటువంటి వేరొక విగ్రహాలకు ఆరాధన పెట్టుకున్నాడు. హల్లెలూయా. సిరియా దేవతలని బయలు దేవతలను పెట్టుకున్నాడు. హల్లెలూయా. విగ్రహారాధన ఎప్పుడైతే ఎక్కువైపోయిందో హల్లెలూయా దేవుడి బిడ్డలు అక్కడ ఈ యొక్క ఆహాబు అనేవాడు మొత్తానికి యాజకుల్ని రాజులను కూడా అక్కడ ఉన్నటువంటి యాజకులందరినీ కూడా లేవీలందరినీ కూడా ఆ పని చేయలేదు. గవర్నమెంట్ వ్యతిరేకం అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సేవకు ఏమి వ్యతిరేకం అయిపోయింది చెప్పలే. దేవుడి సేవకు ఏమి వ్యతిరేకం అయిపోయింది? గవర్నమెంట్ వ్యతిరేకం అయిపోయింది. ప్రజలు ఎవరి పని మీద వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఎవరికి దేవుడు మందిరం మూతపడిందన్న బాధ లేదు. మీరందరూ రాబోయారు అనుకోమ్మా. మీరందరూ రాకపోతే ఏమవుతుంది? 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 ఇది ఎవరిది? ఇది ఎవరు ప్రతిష్ఠించారు? హల్లెలూయా. ఆయన మందిరం ఇది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళతో అంటున్నాడు, వాళ్ళందరినీ పిలిపించి అంటున్నాడు, యాజకుల్ని లేవీల్ని పిలిపించి మన పితరులు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసి దేవుడిని విసర్జించి మన పితరులు ఏం చేశారంటే ఆ యొక్క వాళ్ళు దేవుని విసర్జించి దేవుని అలక్ష్యం చేసి దేవుడు దాన్ని ఏంటంటే తలుపులు వేసి దీపాలు ఆరిపేసి ధూపం ఆరిపేసి దేవుడు బలిపీఠం దగ్గర బలులు అర్పించడం మానేసి టోటల్గా దేవుని విసర్జించారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని విస్మయానికి అవమానానికి భీతికి కారణం అయిపోయారు. హల్లెలూయా. వెళ్ళి దేవుడిని మన మధ్యలోంచి మనం వెళ్ళగొట్టుకుంటే హల్లెలూయా ఏమైందంటే హల్లెలూయా దేవుని స్తోత్రం 29వ అధ్యాయం. హల్లెలూయా. నా కుమారులారా
తన సన్నిధిని నిలుచుడుకును, తనకి పరిచర్య చేయుటకును. హల్లెలూయా, హల్లెలూయా. 29వ అధ్యాయం తీశారు మీరు, 7వ వచనం. మరియు వారి మందిరం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలముందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయకయు దహనబలు అర్పింపకయు ఉండి, అందుచేత యెహోవా యోధా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికి విస్మయానికి నిందకును ఆస్పదముగా ఏంటి హల్లెలూయా. దేవుడు కోపం రాదా? దేవుడికి కావాల్సిన మహిమను మనం దొంగిలించి విగ్రహాలకి ఎత్తే దేవుడు కోపం రాదా? హల్లెలూయా. దేవుని కోపం రాదమ్మా, దేవుని కోపం రాదా? మీరంతా కష్టపడిన తర్వాత మీ జీతం తీసుకుంటే మీకు కోపం వస్తుందా? రాదా? మీరు ఏమంటారు? మీరు మీ కష్టార్జితం తీసుకుంటే ఏమంటారు? హల్లెలూయా. మీ కష్టార్జితం ఎవరైనా దొంగిలిస్తే మామూలుగా ఉంటుందా? హల్లెలూయా. మరి దేవుడి కష్టాన్ని మనం ఎలా వృధా చేస్తాం? హల్లెలూయా. యేసుక్రీస్తు కష్టం కదా మనం అందరం ఎవరు? ఆయన కృప కాదా మనం అందరం? ఆయన కనికరం కాదా మనం అందరం? హల్లెలూయా. ఆయన దయలో మనం లేవా? హల్లెలూయా. ఈ దేవుడిని కూడా యూజ్ త్రోలాగా అవసరానికి ఏమో వాడించుకొని మనందరం ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, దేవుడా తత్వపరిచిన ఆయన, దేవుడా బలపరిచిన ఆయన, దేవుడా ఆదుకో ప్రభువా, ఆశీర్వదించిన ఆయన, సహాయం చేయ ప్రభువా. ఆ తర్వాత మన హృదయంలో దేవుడికి చోటు లేదు. జీవితాల్లో దేవుడికి చోటు ఉండాలి, కుటుంబాల్లో దేవుడికి చోటు ఉండాలి, దేవుడి మందిరాల్లో దేవుడికి చోటు ఉండాలి. ఇప్పుడు ఈ లేవీయులతో అంటున్నాంటే మన పితరులు ఏం చేశారు? భీతి వచ్చింది, అనుకోకుండా భీతి వచ్చింది, విస్మయం వచ్చింది, అవమానం వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడి మందిరాన్ని అలక్ష్యం చేశారంటే అందరం ఉన్నా కదా, ఇందులో ఉంది కదా, ఈ వాక్యంలో ఉంది కదా. దేవుడి మందిరాన్ని అలక్ష్యం చేసి దేవుడిని విసర్జించి వాళ్ళు నచ్చిన వాటికి వాళ్ళు అవన్నీ మందిరంలో పెట్టుకున్నారంట. నిషేధించబడినవి, అసహాయమైనవి. హల్లెలూయా. దేవుడి మందిరంలో ఏముండాలా? పాటలు ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, ఒక క్రమం ఉంటుంది. ఇందాక మీరు వచ్చారు, మొదటి ప్రార్థన చేశారు, పాటలు పాడారు. పాటలు పాడిన తర్వాత ఇప్పుడు దేవుడు వాక్యాన్ని అడిగిస్తున్నాడు. తర్వాత మళ్ళీ ప్రభువాలు ఉంటుంది, చివరి ప్రార్థన ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. పాటలు పాడుకుంటా, కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటా, ఆరాధన లేకుంటా హల్లెలూయా. దేవుడి మందిరంలో చక్కగా క్రమంగా ఇవన్నీ జరుగుతూ ఉండాలి. మనం అందరం కృతజ్ఞత పూర్వకంగా, హృదయపూర్వకంగా, యథార్థంగా దేవుడి సన్నిధిలో సేవించాలా. యథార్థత లేకుండా, నమ్మకం లేకుండా, ప్రేమ లేకుండా, దేవుడి వాక్యం మీద ప్రేమ లేకుండా హల్లెలూయా. దేవుడిని ప్రేమించకుండా, దేవుణ్ణి మనం మహింపరచకుండా, దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, కృతజ్ఞతలు చెల్లించకుండా, దేవుడి సన్నిధికి రాకుండా హల్లెలూయా, హల్లెలూయా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నానావా. ప్రభు వాక్యము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనైపుడు పాటింతు నీ మాట. హల్లెలూయా. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. హల్లెలూయా. ఆత్మ అర్పణ చేయకుండా
దేవునికి మనం ఏం చేయాలని ఆత్మ అర్పణ చేయకుండా. హల్లెలూయా. దేవుని హృదయాన్ని మనం లేవీయులారా, యాజకులారా, దేవుడు మిమ్మల్ని తన పని కొరకు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం అందరం ఎవరో దేవుని సన్నిధిలో పాత్రలు. ఒక సితార, మనం అందరం ఒక సితార చూసాం. మన హల్లెలూయా. ఒక తంబూర, ఒక వాయిద్యం. నీవు 2 చేతులు ప్రభు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? దేవుడిని 2 చేతులు నీకు ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. నీకు కాళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నాలుగు ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అసలు నిన్ను ఎందుకు దేవుడు ఈ యొక్క మందిరంలోకి రానిచ్చాడు? తన రక్తంతో ఎందుకు కడిగాడు నిన్ను? నీ కొరకు ఎందుకు కొరడా దెబ్బలు తిన్నాడు? నీ కొరకు ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు? ఉచితంగా దేవుడు ఎందుకు క్షమించాడు నిన్ను ఎందుకు తన బిడ్డగా చేసుకున్నాడు? నీ గాయపడితే నీకు ఎందుకు కట్టాడు? ఆదరణ లేనప్పుడు నీకు ఎందుకు ఆదరణ ఇచ్చాడు? నీ బాధల్లో నీకు ఎందుకు తోడు అన్నాడు? నీ భారాలన్నీ ఎందుకు మోస్తున్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తన మనిషిగా, తన బిడ్డగా, తన మనిషిగా ఉండడానికి మనకు అర్హత లేకపోయినా, హల్లెలూయా, ఈ రోజున దేవుడు అంత తోడికి మనం భారీగా ఉండడానికి మనకు అర్హత ఉందా? స్నేహితుడిగా ఉండడానికి అర్హత ఉందా? మనకి అర్హత ఉందా? కుమారులుగా ఉండడానికి అర్హత ఉందా? మనకి కేవలం ఆయన కనికరం కదా, ఆయన కృపే కదా మనకి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చింది. నిజంగా మనం యథార్థవంతులమా? మనం నీతిమంతులమా? ఆయన సన్నిధిలో మనం నమ్మకమైన వాళ్ళమా? అయినా మనల్ని ఎందుకు ప్రేమించాలి ఆయన? హల్లెలూయా. ఎవడైనా ఒక 100 రూపాయలు మోసం చేశాడంటే మనం ఆయన జీవితం అంతా ఏమంటాం చెప్పండి? ఆయన నాకు మోసం చేసేసాడు అని ఏమంటాం చెప్పండి? ఎవడైనా 100 రూపాయలు మోసం చేశాడంటే మన ముఖం ఎలా ఉంటుందండి? ఆ 100 రూపాయలకి మోసం చేసేస్తే ఎలా ఉంటుంది మన ముఖం? ఆడు కనపడుతుల్లోకి మనకి ఎక్కడ లేని బీపీ వచ్చేద్ది. అవునా కదా? ఎందుకు వచ్చేద్దే? ఆడు 100 రూపాయల్లో నమ్మకం లేదు, 10 రూపాయల్లో నమ్మకం లేదు. మరి మనం దేంట్లో నమ్మకంగా ఉన్నాం చెప్పండి? దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, మనం దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉన్నామా? నమ్మకంగా ఆయన పని చేస్తున్నామా? మనం యథార్థ హృదయంతో దేవుని ప్రతిష్ఠించుకున్నాం. మనం యథార్థ హృదయంతో దేవుడికి ఒక తీర్మానం, ఒక నిబంధన మన జీవితాల్లో ఉందా? యేసు ప్రభు తప్ప నేను ఇంక వేరే వైపు తిరగననేటువంటి లక్ష్యం మనకు ఉందా? ఒక గురి ఉందా? ఆయన మందిరం మాన్నం అనేటువంటి ఒక నిబంధన ఏమైనా ఉందా? హల్లెలూయా. నేను చాలాసార్లు ఎవరైనా కూటమి పెట్టుకుంటే ఇంటి యజమాని, పిల్లలు, మీరు గుడికి వచ్చినా ఎవరితో రావాలి? మీ కుటుంబం అంతా చర్చిలో ఉండాలని చెప్తానా లేదా? చెప్తాను కదా. చెప్తుంటే ఉన్న పరిస్థితులు బట్టి ఎవరు రారు. హల్లెలూయా. కాబట్టి మనం మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో దీపం, మన మధ్యన దీపం, ఆత్మదీపం వెలిగించబడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన కన్నులకి వెలిగి లేకపోతే ఏమవుద్దమ్మా? ఈ వాక్యం నా పాదాలకి దీపం, నా త్రోవకు. మీరు చెప్పాలన్నమాట, నీ వాక్యం నా పాదాలకి, నా త్రోవకు. కళ్ళుకి వెలుగు లేకపోతే ఏమవుతుంది? దేవుడి వాక్యమే వెలుగు. దేవుడి వాక్యం లేకపోతే ఏమవుతుంది? కొంపలు అంటిపోతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం ఇంట్లో లేదనుకో, హల్లెలూయా, దీపం లేని ఇల్లు ఎలాంటిది? జ్ఞానం లేని ఆడది ఎలాంటిది? హల్లెలూయా. యేసు ప్రభువు లేని ఇల్లు ఎలాంటిది? హల్లెలూయా. మందిరానికి రాని మనుషులు ఎలాంటి వాళ్ళు? దేవుడు మందిరానికి రాని మనుషులు ఎలాంటి వాళ్ళు అండి? హల్లెలూయా. అహాబు రాజు లాంటి వాళ్ళు. దేవుడు మందిరానికి తలుపులు వేసేసామంటే, దేవుడు అప్పుడు మీరు వచ్చారు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి మీరు వచ్చారు. దేవుడు మందిరానికి రాకుండా, తలుపులు తీసేరు లేదో తెలియకుండా, దీపం పెట్టారో లేదో తెలియకుండా, బలిపేట వెలిగించబడుతుందా, కృతజ్ఞత స్తుతులు జరుగుతున్నాయా? అసలు మన పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారో, ఎలాగున్నారో? ఉన్నాడా, బతికాడా, పోయాడా? మన పాస్టర్ గారు ఏమైపోయారు? మన చర్చిలో సహోదరులు ఎలాగున్నారో, మన సహోదరులు ఎలాగున్నారో? హల్లెలూయా. మన చర్చిలో ప్రార్థనలు బాగా ఉన్నాయా? ఆరాధన ఉందా? మన చర్చిలో మనం మంచి కూటలు పెట్టుకుంటున్నామా? మంచి మీటింగ్లు పెట్టుకుంటున్నామా? ఓకే, ఆరాధన ఒక ఆదివారం ఒక ఆరాధన, మిగతా ఆరాధనలు లేవా మనకి? మంగళవారం ఉంది. ఇలా ఈ ఆత్మదీపం వెలుగుతుంటే కుటుంబాలు వెలిగించబడతాయి. ఇవాళ మన జ్ఞానదీపం ఆరిపోయింది. మనం ఇన్ని ప్రార్థనలు ఉన్నా మనకే ఆరిపోతుంది. అసలు ఆ ప్రార్థనకి రాని పరిస్థితి చెప్పండి. హల్లెలూయా. అసలు ఇన్ని ప్రార్థనలు ఉన్నా మనం ఆరిపోతున్నాం కదా ఒకసారి. హల్లెలూయా. అసలు ఆ ప్రార్థనే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడి మందిరం క్లోజ్ చేసేసారు, తలుపులు మూసివేయబడ్డాయి, అందులో దీపం వెలిగించబడలేదు, ధూపం వేయట్లేదు, బలిపీఠం మీద గొర్రెలు లేవు, బలిపీఠం కూల్చబడింది. హల్లెలూయా. ఎంత బాధ. హల్లెలూయా. ఎంత బాధ అండి. పిల్లల్ని మనం కనీ పెంచిన తర్వాత పిల్లలు మనల్ని చెట్టు కింద వదిలేస్తే బాధ కలుగుతుంది లేదా? చెప్పరేటమ్మా. తల్లిదండ్రుల్ని బిడ్డలు శ్మశానం కాడ వదిలేసి వచ్చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోతున్నాడు. వృద్ధాప్యంలో వదిలేస్తున్నారు. హల్లెలూయా. ఆవిడ మహానుభావుడు 4,000 ఇస్తున్నారు కాబట్టి దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఇవ్వకపోతే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా దేవుడి చిత్తమే. దేవుడి చిత్తం లేకపోతే నీకు ఎలా వస్తుంది? దేవుని మహిమ కలిగిన కాక. ఇలాంటివన్నీ చూసి ఆయన పెట్టాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డ పెట్టాడు. అవునా కదా? దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయం ఎంత బాధ కలుగుతుంది, నీ హృదయం ఎంత వేదన పడుతుంది, ఆ వేదన మనం యథార్థత లేకుండా మనల్ని స్నేహం చేసి, మనల్ని బ్రతికిచ్చి, మనల్ని ప్రాణం పోసి, మనల్ని నిలబెట్టుకుని, మనల్ని బ్రతికుతున్న యేసు ప్రభుకి ఎంత బాధ ఉంటుంది. హల్లెలూయా. నేను వాళ్ళ మధ్యలో ఒక మందిరాన్ని పెట్టానా? ఆ మందిరంలో ధూపం లేదా? ఆ మందిరంలో దీపం వెలిగించబడతలేదా? ఆ మందిరంలో ప్రజలు లేరా? ఆ మందిరంలో పాటలు లేవా? ఆ మందిరంలో వాక్యం లేదా? యథార్థవంతులు ఒక్కరు లేరా? ఒక్కరైనా యథార్థవంతులు ఉన్నాం ఇందులో? మీకు పని ఉంటే మీరు మానేస్తారు, నాకు పని ఉంటే నేను మానేస్తాను. అవునే కదా? అందరం కలిసి రాజుగారికి పుట్టినరోజు జరుగుతుంటే ప్రజలందరూ ఏం తెస్తారో, ఎవరు నన్ను ప్రేమిస్తారని చెప్పేసి రాజుగారు పెద్ద పెద్ద బాణాలు పెట్టారంట. బాణాలు పెడితే అందరూ పాలు పట్టురండిరా అంటే, నేను కాకపోతే నా పక్కన తెస్తారులే పాలు అని చెప్పేసి అందరూ ఏ బాణాలు ఏమున్నాయి, చివరికి ఏ మోత తీసి చూస్తే ఏమున్నాయి? ఎవరికి ప్రేమ లేదు రాజుగారి మీద. హల్లెలూయా. ఆ రాజుగారి ఎంత కోపడతారు. కోపం అంతా రాజుగారికి. నా పట్టణంలో ప్రజలు ఎంత దుర్మార్గులే, ఎంత 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 వంచుకులే, ఎంత యథార్థత లేనివాళ్ళ, ఇంత నా అపనమ్మకస్తులే, ఇంత కృతజ్ఞత లేనివాళ్ళ, ఇంత విశ్వాసత లేనివాళ్ళ, ఇంత దుర్మార్గులే, నా ప్రజల్లో ఎంత ఎంత మంచి అనుకున్న నిన్నాళ్ళ నుంచి ఇలాంటి వాళ్ళే అని ఆయన బాధ కలిగి రాజుగారి కోపం వస్తే ఏమవుతుంది చెప్పండి? రాజుగారి కోపం వస్తే ప్రజలారా మీకు మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళిపోయి అంటాడా? హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. ఇలాంటి ప్రజలని ఖడ్గంతో వధించడం భీతి రాదా? విస్మయం రాదా? అవమానం కలదా? హల్లెలూయా. అందరూ చెరపడి పడిపోయారు. అందరూ ఇప్పుడు నానా దేశాలకు వెళ్ళిపోయారు, పని మనుషులకు వెళ్ళిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. మోత మోసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. చాలా మంది ఈ శాపంలో ఎందుకు ఉన్నారు? హల్లెలూయా. హాయిగా బతికే ప్రాణాలు. మనం కూడా అంతే. ఐగుప్తులో మోత మోసం. హల్లెలూయా. ఐగుప్తులు ఇటుకలు చేసాం. హల్లెలూయా. శ్రమలు ఉన్నాయి గతకాలంలో. ఇప్పుడు యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత అవన్నీ సమస్యలు పోయినాయి కదా. హల్లెలూయా. పోయిన తర్వాత ఒకసారి ఏమనుకుంటున్నాం అంట, అక్కడే బాగుంది, ఐగుప్తులోనే బాగుంది. హల్లెలూయా. ఐగుప్తు రాజు ఏం చేయాలి తెలుసు? పొలో రాజు మట్టి ఇల్లే తెచ్చుకోవాలంట. దాన్ని వీళ్ళే దాన్ని మళ్ళీ బాగా నీళ్ళేసి కలపాలి, వీళ్ళే కాలుతో తొక్కాలి, వీళ్ళే పోత పోయాలా, వీళ్ళే పోసి ఎండబెట్టి కాల్చిన తర్వాత వాటిని వీళ్ళే మొయ్యాల, వీళ్ళే కట్టాల. అది ఒక బతికే. దానికంటే అందుకని వాళ్ళు గొప్ప పెట్టి ఇచ్చేసారు దేవుడి దగ్గర. అందుకని మోషేని పంపించి ఎర్ర సముద్రం పాయ చేసాడు. ఇప్పుడు మళ్ళీ నేను అందరూ కూర్చున్నంట ఏమనుకున్నారంట, ఐగుప్తులు మనకు ఉల్లిపాయలు దొరికాయి, బంగాళదుంపలు దొరికాయి, కీరకాయలు దొరికాయి, ఇక్కడ అరణ్యంలో సంపడానికి తీసుకొచ్చారా అని మోషే మీద దెబ్బలాడేస్తున్నారు. హల్లెలూయా. మనం కూడా అంతే కదా. ఐగుప్తులు వాళ్ళు ఎవరన్నా మనకి ఆ గతంలో బాధ పెట్టిన వాళ్ళు ఎవరన్నా బాగా మాట్లాడారు అనుకోండి అని ఏమంటాం, ఎంత బాగా మాట్లాడుతున్నారు నాతోటి, ఆహా ఏసీలో కూర్చోబెట్టారు అన్నీ మర్చిపోయి. మళ్ళీ వాళ్ళు వెనకాలకి వెళ్తే మనకి ఏమిస్తారు? సిల్లి పడిపోయిన కొండ ఇస్తారు. సిల్లి పడిపోయిన కొండతో నువ్వు నీళ్ళు ఎన్ని మోసినా వినపడుతుందా? ఐగుప్తులు మనకి ఏముంది? సిల్లి పడిపోయిన కొండ. హల్లెలూయా. అది కానీ ఇచ్చారంటే నువ్వు ఎన్ని మోసుకున్నా దారిలోనే పోతాయి. మళ్ళీ ఆడి దగ్గరికి ఏముండదు, మళ్ళీ కొండట్టుకునే వెళ్ళరా అంటాడు.
ఐగుప్తుని నమ్మకం. ఎవరు నమ్మాలా? బాగా మాట్లాడిన ఎవరు నమ్మకూడదు? హల్లెలూయా. ఇప్పుడు మన గమేలా ఉంటుంది కదమ్మా, గమేలాకి ఇంతకు అన్నం ఉందనుకోమ్మా, విస్కట్కి వెళ్తున్నావు, ఎంతటికి వెళ్తావు? కొంచెంకి వెళ్తే మరి అది నిండదు కదా, మళ్ళీ వెళ్ళమంటాడు. ఆడు మారడు, ఐగుప్తు ఎప్పుడు మారదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కష్టాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని హల్లెలూయా. మొట్టమొదట మన ఇంట్లో దేవుని దీపం వెలగాలి. హల్లెలూయా. ప్రార్థన అనే దీపం వెలగాల, కృతజ్ఞత అనే దీపం వెలగాల, దేవుడు భయం అనే దీపం వెలగాల, యథార్థత అనే దీపం వెలగాల. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థత, నమ్మకం మన మధ్యలో ఉంటే మన దేవుడు మనతోటే ఉంటాడు, వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. మోషే ఆజ్ఞ ప్రకారం, దేవుడి మాట ప్రకారం, యెహోవా మాట ప్రకారం ఈ యొక్క హిజ్కియా రాజు గారు ఏం చేస్తున్నారంట? హల్లెలూయా. ఆ మందిరంలో నిషేధించబడిన వస్తువులన్నీ కెదోరు వాగులో పడేసి ఈ పాస్టర్లందరినీ పిలిచి మళ్ళీ మీటింగ్ పెట్టి వీళ్ళు బలపరిచే, మీ దగ్గర కూడా ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి కెదోరు వాగులో నిషిద్ధమైన వస్తువులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి పాడేసి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, అలక్ష్యం చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి, మనం అందరం రేపు పొద్దున్న దేవుని ఆరాధించాలని పెందలకాడే హల్లెలూయా ప్రజలను పిలిచి మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ఆరాధన, మళ్ళీ మన జీవితాల్లో ఆ ఎండిపోయిన స్థితిని, ఆ యొక్క దేవుడికి భయపడిన స్థితిని హల్లెలూయా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మదీపంగా మన మధ్య మళ్ళీ కృతజ్ఞత, మళ్ళీ ఆరాధన, మళ్ళీ పాటలు, మళ్ళీ కూటాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎముకల్లో తెలుసా? ఎముకల్లోకి తీసుకెళ్ళాడు ఏజ్కి వెళ్ళిన, అవునా? అక్కడ ఏముంది? ఎముకల్లో ఎలా ఉంటుంది? పాటలు ఏం పడతాయా? సమృద్ధి ఉంటుందా? హల్లెలూయా. యేసు ప్రభువు లేకపోతే అంతే. ఆయన మీద భయం లేకపోతే, ఆయన సన్నిధిలో యథార్థత లేకపోతే అంతా వ్యర్థమే. హల్లెలూయా. యేసు ప్రభు లేకపోతే అంతా వ్యర్థమే, ఎన్నున్నా వ్యర్థమే. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేనికి ఇగో నన్ను పలానా ఆ ప్రార్థనకు వాడుకున్నాడు దేవుడు. ఆ ప్రార్థనలో నేను ఉండాలి, పలానా పాటకి నేను ఉండాలి, పలానా ప్రార్థన ఈ కానుకలు పట్టే ప్రార్థన నాకు ఇస్తున్నారు, నేను వెళ్ళాలి. సన్నిధిలో నీకు బాధ్యత ఉంది కదా, సన్నిధిలో బాధ్యత ఉంది కదా మనకి. మన ఇంట్లో బాధ్యతలు మనకు మామూలే కదా, వాటి గురించి మనం శ్రమ పడుతున్నాం. మరి సన్నిధిలో నీకు ఒక బాధ్యత ఉంది కదా. హల్లెలూయా. మరి ఈ చోటు నీది కదా, ఈ సీట్ ఎవరిది ఈ మందిరంలో? హల్లెలూయా. ఈ సీట్ నీది ఎవరు చూస్తారా? రాజుగారి పైనుంచి చూస్తారా లేదా? ఈ అమ్మ ఉందా లేదా అని చూస్తాడా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. నువ్వు ఈ మందిరాన్ని వదిలేసి నువ్వు నా ఇచ్చిన కాడల్లా చుట్టూ తిరుగుతున్నావు, రౌండ్ ఆల్ రౌండ్ బస్సులకు. హల్లెలూయా. నిన్ను ఇలా స్థిరపడిన రాయంటండి. హల్లెలూయా. ఎక్కడైనా స్థిరంగా పెట్టిన మొక్క ఫలిస్తుంది. ఇక్కడ తీసి అక్కడ తీసి ఎక్కడ తీసి నాటిది ఏమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మందిరంలో స్థిరంగా ఉన్నావు అనుకో, ఫలింతో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొంతసేపు హల్లెలూయా. కాబట్టి నిన్ను దేవుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు కాబట్టి, నీకు ఒక మందిరం నీ మధ్యలో పెట్టాడు కాబట్టి హల్లెలూయా, దీన్ని సన్మానించాలి. ఒక ఆవిడ అంటండి వాళ్ళ అబ్బాయికి అంటండి దూరం నుంచి వచ్చాడని చెప్పేసి కోడి మాంసం కూర వండిందంట. హల్లెలూయా. కోడి మాంసం కూర వండి ఇంత ముక్కలు బాగా వేపి, బాబు ఇక ఈ ముక్కలు నీకోసమేరా, గుండెకాయ ముక్కలు ఫ్రై చేసాను రా, నీకు ఇక ఏంటంటారు దీన్ని, లెక్క పీసులు. అమ్మా ఏ శ్రద్ధం చెప్పి. హల్లెలూయా. లెక్క పీసులు పెడుతున్నాను రా నీకు. హల్లెలూయా. కుర్మా చేసాను రా, గారెలు చేశాను రా, ఈ గారెలన్నీ నీకే రా అని నీ గారెలు వేసి నువ్వు కొసరి తినిపించను. దేవుడి మందిరానికి ఎప్పుడైనా తీసుకొచ్చావా? హల్లెలూయా. దేవుడి మందిరానికి ఎప్పుడైనా తీసుకొచ్చావా? హల్లెలూయా. హల్లెలూయా. శాశ్వతమైన క్షేమం మనిషికి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? హల్లెలూయా. కింద పాస్టర్ గారు మాట అన్నారు, మనం అందరం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం కానీ ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. హల్లెలూయా. మనం అందరం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటేనే శరీరం అంతా ఆరోగ్యంగా మారుతుంది. హల్లెలూయా. ఎప్పుడు కావాలితే అప్పుడు గుడి మానేసి, ఎప్పుడు కావాలితే అప్పుడు బడి మానేసినప్పుడు ఆ మాస్టర్ గారు ఏమంటారని పిలిచి ఆత్మాటికి బడి మానేసినాడు ఏమంటారు? హల్లెలూయా. నేను అందరికీ చెప్తున్నాను వాక్యం, నాకు నేను చెప్పుకున్నాను అమ్మ, నా గురించి చెప్పారు, మీరు ఎవరు ఫీల్ అవ్వకండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అందరూ మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్నే మళ్ళీ దో ఫీలింగ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏంటి అమ్మ నువ్వేమంటావు? అమ్మ ఎప్పుడు పడికెళ్ళావు? నీకు అందరికి కనపడితే ఏమంటావు నువ్వు? నువ్వేమంటావు చెప్పు అసలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒరే మాయదారుడా, పనికిమాలోడా, ఎప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే పేలైపోతారా? గేదెలు కొనుక్కుని ఆ పేడకాళ్ళు ఎత్తుకోవాలరా అని అంటావా లేదా? అంటారా అనరా? దేవునికి అలే అతమాటికి పడి మానేసామని ఏమంటారు? మరి అతమాటికి గుడి మానేసామని ఏమంటారు? అదే ఏంటి అతమాటికి మాట్లాడితే గుడి మానేస్తాం. మాట్లాడితే ఇది ఒకటి లోకమే. ఏది మానట్లేదు కానీ హల్లెలూయా. ఇప్పుడు ఇల్లంటే వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. మా బాపేది హల్లెలూయా. సోమరం అంటే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుడి అంటే మాత్రం హల్లెలూయా. 1 తారీఖు రేపు ప్రభు వల్ల హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యెహోవా అని ఒక యేసు ప్రభువులో ఒక మాట ఉందండి. నేను ఎన్ని ఎక్కువ మాట్లాడాను కానీ ఒకే మాట చెప్తాను. నన్ను గణపరిచే వారిని నేను, నన్ను విసర్జించే వారిని నేను. మన బతుకులు ఎలాగున్నాయి? మన పడవ ఆగిపోయింది ఏంటి? మన పడవ నట్టనడి సముద్రంలో గాలి తుఫాను వచ్చి ఆగిపోయిందమ్మా. మనకు వెళ్ళాలా లేదా? అయ్యో నా పడవ ఆగిపోయింది, అందరు పడవ సులువుకి వెళ్ళిపోతుంది, నా పడవ ఇక్కడ ఆగిపోయింది ప్రభు, గాలాలు కొట్టేస్తున్నాను ఆయన, మునిగిపోతున్నాను ఆయన, ఎందుకు ప్రభువా? యేసయ్యా నన్ను రక్షించు, కాపాడు అయ్యా అని ఆయన పాదాల దగ్గరికి రావాలా? ఆయన పాదాలు పట్టుకోవాలా? లేకపోతే ఏమవుతుంది? నట్టనాడి సముద్రంలో ఆ పెను తుఫాన్లో ఈ పడవ ఏమైపోతుంది? ఆ సముద్రంలో మరి నీ జీవితము, నీ కుటుంబము క్షేమంగా ఉండాలి, అద్దరికి చేరాలి, నిత్య జీవం చేరాలి. ఈ మళ్ళీ ప్రయాణం సాఫీగా జరగాలంటే మనకి ఎవరు ఉండాలి? మన నావలు ఎవరు ఉండాలా? మనం యేసయ్య పడవలో ఉండాలా? ఈ నోవాహు వాళ్ళలో ఉండాలా? నోవాహు వాళ్ళలో లేకుండా కింద ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? పెళ్ళికి వెళ్ళారా? ఇంకెక్కడికి వెళ్ళారు? హల్లెలూయా. ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళారా? హల్లెలూయా. ఫంక్షన్కి వెళ్ళిన బ్యాచ్ అంతా ఏమైపోయారు? ఉండిపోయారా? ఎవరు వెళ్ళారమ్మా? యేసు ప్రభు పడవలు ఎక్కిన వాళ్ళే వెళ్ళిపోయారు. హల్లెలూయా. కాబట్టి సిద్ధపడి ఉండండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. చచ్చినోడు ఎవరికైనా ఉపయోగపడతాడమ్మా? మనం అంతే. మన ఇంట్లోంచి పాట వెళ్దాం, దేవుడి పాట వెళ్దాం, దేవుడి ప్రార్థన వెళ్దాం. మన కుటుంబంలో ఎవడో ప్రార్థనకు రాడు. హల్లెలూయా. అలా ఒకసారి బండి మీద వెళ్తుంటే ఊరు చివర ఏముంటుందండి? సమాధులు దొడ్డి ఉంటుందా? సమాధులు దొడ్డి హల్లెలూయా. పైకి ఎంత ఆలస్యం గురించి పడుతున్నాయి, పాలరాతితో చేస్తున్నారు. లోపల ఏముంటాయి? వాటి వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? సమాధిలో దిగిపోతే నీ ప్రభుని సన్నిధిలోని ఎవరు సూచిస్తారు? ప్రభు ఈ పాటలు ఎవరు పాడతారు? ప్రభు ఈ ఆరాధన ఎవరు? సమాధిలో దిగిపోతే ఏంటి లాభం? చాలామంది బతుకుంటున్నాం కానీ సమాధిలో ఉన్నట్టు ఉంటున్నాం. అంటే మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దేవుడికి? హల్లెలూయా. ఈ బతుకున్న చేపి నువ్వు రాగాలో గుడికి కృతజ్ఞత సూత్రులు చెల్లించావు. ఆరాధన అంతే. ఎప్పుడు నీ ఆయుష్ అంత ఏ పాటిది? నీ ఆయుష్ ఏ పాటిది? హల్లెలూయా. ఊరికి ఎంతమ్మా తోక ఎంత ఉంటుందంట? ఉన్నట్టు లేనట్టు కనపడుతుంది. ఉన్నట్టు లేనట్టు మనం ఏమో ఎప్పుడు మాయమైపోతాం తెలియదు కదా. మరి అంత గ్యారంటీగా మరి ఎంత గట్టిగా అలా మానేయగలుగుతున్నారు మీరు? దేవుని స్తోత్రం. దేవుడు క్రమం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. స్కూల్ ఉందంటే క్రమం ఉంటుంది. స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్ళాలి? 9 గంటలకు వెళ్ళాలి. అక్కడ ఏమో ఫస్ట్ పీరియడ్ చదువుతుంది, 2వ పీరియడ్, 3వ పీరియడ్, 4వ పీరియడ్ మధ్యాహ్నం అయిపోతుంది. తర్వాత అన్నం పెడతారు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి 4 పీరియడ్లు ఉంటాయి. ఆ తర్వాత బ్యాకెట్ని ఇంటికి వచ్చేస్తున్నాయి. అవునే కదా? దేవునికి స్తోత్రం. మరి దేవుడి సన్నిధిలో క్రమం ఉంటుంది లేదా? దేవుడి సన్నిధిలో పాటలు పాడతాం, తర్వాత ఆరాధన చేస్తాం, తర్వాత వాక్యంతో మాట్లాడుకుంటాం. హల్లెలూయా. తర్వాత ఒక నిబంధన, ఒక తీర్మానం చేసుకుంటాం దేవుడితో. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా నేను మళ్ళీ నీ వైపు తప్ప ఇంకే దేవుడి వైపు తిరగనయ్యా. అయ్యా నువ్వు నా జీవితంలో నువ్వు తప్ప ఎవరో లేరయ్యా. నా బిడ్డలకి దేవుడు నువ్వే, నాకు దేవుడు నువ్వే. హల్లెలూయా. నేను ఎప్పుడు మళ్ళీ తిరగనయ్యా. నిషేధించబడిన దాన్ని నేను ఇంట్లో తెచ్చుకోనయ్యా. ఎప్పుడైనా మనకు అవమానం, ఇప్పుడు మనం అన్యులతో అందుతున్నామండి. అన్యులతో దేనికో లోబడి అపకాలు పువ్వకాలు కదా, దేనికో స్టాండ్ మీద నిలబడం కదా. మనం అపకాలు పువ్వకాలు దేవుడు నమ్మం కానీ మనకు అది కావాలి ఇది కావాలి. అవునే కదా? అవునా కదా? హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు నిలబడి నువ్వు అన్యులతో వియ్యం అందుతున్నారు. అన్యులతో వియ్యం అందితే మనకి ఎప్పుడైనా మరి మనం చేసుకున్న పనుల చాలా నష్టం కలుగుతుంది కదా. నష్టం కలిగినప్పుడు అన్యులు ఏమంటారు? నువ్వు బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్తున్నావు కదా, మళ్ళీ ఎవరు నీ పక్కలో బల్లెలు ఎవరు? అన్యులే. నీ చుట్టూ ఉన్న అన్యులే, నువ్వు పెట్టుకున్న అన్యులే. అన్యులతో వియ్యం అందేటప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వు పడిపోతే ఏమంటారు? నువ్వు గుడికి వెళ్ళి కట్ట అలా జరిగింది. హల్లెలూయా. అది వాళ్ళు కాకుండా దేవుడు పెట్టిన పెట్టుకున్నావు అనుకో, యోబుకి శ్రమ వచ్చింది, యోబుకి లేవనెత్తినట్టు నిన్ను లేవనెత్తుదని అంటారు. అవునా కదా? అదే మన మంచోళ్ళని దేవుడు నమ్ముకున్న వాళ్ళని 1000 మంది వాళ్ళు ఏమంటారు? హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి శోధన, నీతి మందులు శోధనలు వస్తాయి, నువ్వు మంచి దానివే. హల్లెలూయా. అయితే అన్యులు ఏమంటారా? నువ్వు పాపం చేసే కూడా ఇలా వచ్చిందంట. వాళ్ళు బతికిన వాళ్ళని కూడా చంపేస్తారండి. దేవుని స్తోత్రం. అన్యులు ఏం చేస్తారండి? నీ అవిశ్వాసం మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్నా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగని కాక. హల్లెలూయా. మన జీవితంలో హల్లెలూయా దేవుడిని మనం ప్రేమించడం మొదలెడితే ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అమ్మ, మీ ఇంట్లో ఏసీ ఎందుకు వాడతారా? ఏసీ చల్లదనానికి వాడతారా? ఏసీ మీద నువ్వు కారం గట్ట పెడతావా? పెడితే ఏమవుతుంది? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక వంటగది, ఒక బెడ్రూమ్, హల్లెలూయా, ఒక హాలు, ఒక ప్రహరీ గోడ, ఇదంతా క్రమమేనా? ప్రతిదానికి క్రమం ఉందా లేదా? హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా ఒక క్రమం ఉండాలి. పెందల కాడే లేచి అంటండి ఈ రాజు హిజ్కియా, హల్లెలూయా, దేవుడు పస్కా పండుగ, హల్లెలూయా, పులియని రొట్టెల పండుగ, ప్రజలందరి దగ్గర ఉన్న ఏమైనా విగ్రహాలన్నిటిని విసిరేసి జీవం గల దేవుడు ఆరాధన మళ్ళీ ప్రారంభించాడు. హల్లెలూయా. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా, వీళ్ళు ఇంకా కొరకు ప్రతిష్ఠించుకోలేదు, ప్రభువా ప్రతిష్ఠించుకోవాలా. ఈరోజు మన ప్రతిష్ఠ ఏమైపోయింది? యేసుప్రభు ఉన్నంతసేపు యేసుప్రభు వెనకాల తిరిగారా? యేసుప్రభు అలాగా సమాధిలోకి వెళ్ళిన వీళ్ళు చేపలు పడడానికి పోయారంట. మనం కూడా అంతే కదా ఇప్పుడు. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. పాస్టర్ గారు 2 వారాలుగానే దేవుడు పంపించకపోతే ఏంటి పరిస్థితి? వచ్చినా కన్నా లేదు నాకు. మళ్ళీ అలా చూస్తున్నారు చూడండి అందరూ నా వంక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగానే కాక. హల్లెలూయా. ఇంకా 2 వారాలు రావట్లేదా? రావట్లేదు. అయ్యా, ఆ దీపాన్ని పంపించండి అయ్యా, మా మధ్యన ఎలగాలయ్యా దీపం. అయ్యా, మనం అందరం ఎలగాల, వెలిగించబడాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత, వాక్యం చేత. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాక్యం చేత, వాక్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. అతను వాక్యం అంటే వాక్య ప్రకారంగా అంటే అతను దేవుడు వాక్య ప్రకారంగా నడుచుకుని అన్ని విషయాలు వదిలేడండి. హల్లెలూయా. కానీ చిన్న మిస్టేక్ ఏంటంటే లాస్ట్లో హృదయకరం వచ్చిందండి. ఏం కరం వచ్చింది? అన్నీ పాస్ అయిపోతుంటే ఏమవుతుందండి? హృదయకరం వచ్చిందంట. దేవుడి వల్ల దేవుడిని ముందెట్టుకున్నాడు కాబట్టి మనం దేవుడి పనులు చేస్తే మన పనులు ఎవరు చేస్తారు? కానీ అతనేం చేశాడంట? అన్ని పనులు ఆగొట్టిన తర్వాత కొంచెం గర్వం వచ్చిందంట. హల్లెలూయా. చాలా మంది గర్వం ఉంటుంది. గర్వం, ఈగో, గర్వం. ఎవరైనా ఏమనంటే నేను ఎందుకు పడతాను, నేను ఎందుకు పడాలి, అసలు నేను అసలు తగ్గను. హల్లెలూయా. ఈగో ప్రాబ్లం. హల్లెలూయా. ఆయన రాజుగారు చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ ఈయన ఏం చేశారు చెప్పండి? హల్లెలూయా. వాళ్ళు దేవుడి వైపు తమ హృదయాలు తిప్పుకున్నారు. పాపం నుంచి, విగ్రహాల నుంచి వాళ్ళ హృదయాలు మార్చుకుని అందరూ ప్రభువుకి ఇవ్వవలసిందే. కానీ చివరి కానుకలు ఉంటాయా? కానుకల్లో నమ్మకంగా ఉన్నారా? దశంభాగాల్లో నమ్మకంగా ఉన్నారా? హల్లెలూయా. అన్నీ ఒక క్రమం ఉంటుంది. దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. చాలామంది దేవుడికి ఇవ్వాల్సిన దాంట్లో దొంగతనం చేస్తారు. హల్లెలూయా. దేవుడికి మూతే ఏమవుద్ది? మనకు మూసేస్తారు. హల్లెలూయా. మన దేవుడికి మూతే ఏమవుతుంది? హల్లెలూయా. దేవుడికి నువ్వు తెరిసిస్తే దేవుడికి తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. నీకున్న సమయాన్ని ఇవ్వాలా, నీకున్న ధనం ఇవ్వాలా. ఈ రాజుగారు అంట తన ఆస్తిలో భాగం ఇచ్చాడంట. హల్లెలూయా. మీరు 29 నుంచి 2వ దినవృత్తాంతం 29 నుంచి 32 వరకు చదవండి. ఆ రాజు సొలొమోనుకి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. సొలొమోను అంత లేడు కానీ దగ్గరికి వచ్చాడు. దేవుడిని ఆరాధించే విషయంలోనే కాదు, ఆశీర్వదించబడే విషయంలోనే కానీ, సమాధానంగా ఉన్న విషయంలో కానీ, స్వస్థపడే విషయంలోనే కానీ. హల్లెలూయా. గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మొదట దేవుడు, ఇంట్లో దేవుడు, హల్లెలూయా, హృదయంలో దేవుడు, సమాజంలో దేవుడు, తన దేశంలో దేవుడు. దేవుడికి మొదటి స్థానం. పెందల కాడే లేచి దేవుడి మందిరంలోకి వెళ్ళి మోకాలు వేసి వాక్యం చదువుకుని తనతో పాటు తన ప్రజలందరినీ దేవుళ్ళలోకి ఈ తాటి మీద ఎప్పుడైతే ఎక్కించాడో అతను సిరులు పంట పండిపోయింది. హల్లెలూయా. మంచి పని చేసినోడికి మంచి రాదండి. హల్లెలూయా. దేవుడిని నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసినప్పుడు ముందు పితరుల కాలంలో ఏమైంది? దేవుడిని మహిమను దేవుడికి ఇవ్వకుండా, దేవుడు కృతజ్ఞత లేకుండా, దేవుడు దీపాలు వెలిగించి దేవుడి మందిరాన్ని మూసేసి దేవుడు అంటే తెలియనట్టు యాక్ట్ చేశారు అందరూ. అన్ని రకాలుగా పాడైపోయారు. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబంలో దేవుడే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇంట్లో దేవుడు తప్ప వేరొకరు ఉండడానికి ఇష్టం అని వీలు లేదు. నిషేధించబడి అంటే ఏంటండి? అల్లు చెప్పండి సార్. నిషేధించబడి అంటే ఏంటండి? విగ్రహాలు నిషేధించబడి అంటే హల్లెలూయా. విగ్రహాలు, హల్లెలూయా. మన జీవితాల్లో విగ్రహాలు, హల్లెలూయా. దేవుడు భయం లేకపోవడం విగ్రహమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు భయపడం లేకుండా ఇష్టానుసారంగా బతకడము ఒక విగ్రహమే, హల్లెలూయా. దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే. దేవుడి సన్నిధిలో యథార్థత లేకపోవడం, నమ్మకత్వం లేకపోవడం విగ్రహాలతో సమానమే. దేవుని స్తోత్రం. కాబట్టి యథార్థంగా ఒక దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు, వాడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక తలాంతులు ఇచ్చాడు. ఒకటి ముందు 5 తలాంతులు పిలిచాడు. అతను ఏం చేశాడు? 5 తలాంతులకి 5 తలాంతులు సంపాదించాడు. అతన్ని బలా మంచి దోచడు అని చెప్పి 10 ఊళ్ళ మీద పెట్టాడు. రెండో వాడు 2 సంపాదించాడు. అతన్ని ఒక 5 ఊళ్ళ మీద పెట్టాడు. అవునే కదా? ఒకటి ఇచ్చినోడు ఏం చేశాడు? తీసుకెళ్ళి కప్పెట్టాడు. తలాంతిని ఏం చేశాడు? నీకు ప్రార్థన చేసే తలంత ఉంది, నువ్వు దాన్ని ఏం చేయకూడదా? మందిరానికి వచ్చే తలంత ఉంది, దాన్ని ఏం చేయకూడదా? కప్పెడితే ఏమవుతుంది? బలా ఏమన్నాడు దేవుడు? ఒరే చెడ్డ దోచుడా, చీకటి కొట్టులో పడిచినట్టు ఆయన నరకంలో పడిచాడు. ఏ శబ్దం చెప్పండి? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకని వాడు నమ్మకంగా లేదు, యథార్థంగా లేడు. హల్లెలూయా. రాజు అయినా సరే యథార్థత లేకపోతే గ్రూపులో తీసేస్తాడు. హల్లెలూయా. ఎందులో తీసేస్తాడు దేవుడు? హల్లెలూయా. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, 12 మందిలో ఒకడు. 30 కాసులకి యెసుప్రభువుని నమ్మేసుకున్నాడా? ఎప్పుడు అంటే కానుకల దగ్గర ఉండి కూడా అంట కానుకలు పట్టి అంటే ఆడు అటుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇస్కరియోతు యోధా నెంబరు ఆడు ఉద్యోగం కూడా తీసేసుకున్నాడు, ఆడు కుర్చీ ఇంకోటి తీసేసుకున్నాడు. 12 మందిలో యెసుప్రభు పరలోక రాజ్యంలో సీటు ఉంది, ఆ సీటు ఇంకోటి తీసేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకని? నమ్మకం, యథార్థత యేసుప్రభువులో లేకపోతే చాలా ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి విసర్జించి ఎవడో వర్ధిల్లడో చెప్పండి అన్నమాట. యెహోవాని విసర్జించి వేరొకరిని ఆశ్రయించే వారికి ఏం ఆశయ? ఏమవుతాయంట? విస్తరింతైనా ఉందా? హల్లెలూయా. దేవుడు భయం కలిగి, దేవుడి సన్నిధిలో యథార్థత కలిగి, నమ్మకం కలిగి నిలబడితే దేవునికి స్తోత్రం. ఏ మేలు పొదిగి ఉండదు. హల్లెలూయా. సర్వాశీర్వాదాలు వస్తాయి, శత్రువు నుంచి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు అన్ని విషయాలు. హల్లెలూయా. చాలా మంది మొదటి స్థానం అంటే ఇంకోటి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడికి చాలా మంది మొదటి స్థానం అంటే ఫస్ట్ ఏమో ఏంటండి? ఫస్ట్ ఏమో దేవుడికి ఇచ్చి, రెండోది ఏం చేస్తున్నారు జనాలు? వాళ్ళు ఇష్టసారంగా ప్రవర్తిస్తున్నారు. ఫస్ట్ అండి కోట పెట్టించుకున్నామండి, ఏదైనా పెళ్లి జరుగుతున్న ఇల్లు కట్టుకుని ఏం చేస్తారండి? ఫస్ట్ హల్లెలూయా. ఫస్ట్ ఏమో కోట పెట్టించేసుకుని తర్వాత కొబ్బరికాయ కొట్టించేసుకుంటున్నారు. అది యథార్థత? దాని యథార్థత అంటారమ్మా? హల్లెలూయా. అది అటు కానీ ఇటు కానీ భక్తి. అది హల్లెలూయా. హల్లెలూయా. నిక్కారసుగా ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. హృదయంలో దేవుడికి చోటు ఇచ్చిన వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. నా ప్రభువుకే పెద్ద పీట. హల్లెలూయా. నా ప్రభువుకి ఘనత. ఈ లోకంలో ఏది యేసు ప్రభుతో సమానం కాదు. హల్లెలూయా. యేసు ప్రభు కంటే నాకు ఎక్కువ ఏది లేదు. హల్లెలూయా. నాకు యేసు ప్రభువే చాలు అనుకున్న వాళ్ళని దేవుడు దీవించాడు. కానీ నాటకాలు ఆడేవాళ్ళు నాటకం ఆడినట్టే ఉంటారు. వేషధారులే. హల్లెలూయా. మనం వేషధారులుగా ఉన్నాం కదా. అలాగే అవునే కదా? సున్నం కొట్టిన సమాధులం కాదా? కొంతవరకు దేవుడిని ఏమో నమ్ముకున్నట్టు ఉంటాం, తర్వాత మనం నచ్చినట్టు యాక్ట్ చేస్తాం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇష్టసారంగా యాక్ట్ చేస్తాం మనం. హల్లెలూయా. మనలోనే నమ్మకం లేదు, మనలోనే యథార్థత లేదు. ఇంక దేవుడు ఏం సంతోషపడతాడు, ఏం దీవింతాడు మనల్ని? అవునే కాదా? అంతే కదా.
దేవుని స్తోత్రం. నన్ను గణపరిచేవారిని గణపరుస్తాను, హల్లెలూయా. నన్ను విసర్జించే వారిని, హల్లెలూయా. ఆ పావురాలు అన్ని అమ్ముకున్న వాళ్ళు ఏం చేశాడు యేసుప్రభు? ఏం చేశాడమ్మా? కొట్టేసి బయట తరిమేశాడా? నా ప్రార్థనా మందిరంలో కూర్చోండి ప్రార్థన చేసుకుంటామని చెప్పాడా? ఆయన బయట తోసేసాడంటే ఏమైపోతాం? దిక్కులేని అయిపోతాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. ఒక పెద్ద రాజుగారి ఇంటికాడ ఒక బాగా దీనుడికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని కాపాడుకుంటేనే, హల్లెలూయా. బల్లి కూడా అంటామా రాజుగారి ఇంటికాడ ఉంటుందంట. అవును కదా? బల్లికి తెలుసు రాజుగారి ఇంటికాడ ఉంటాం. హల్లెలూయా. మనకు మాత్రం యేసు ప్రభు ఇంటికాడ ఉండడం శాతం అవ్వట్లేదు. బల్లి పెట్టడం, మళ్ళీ ఆ బల్లిని మనం అందరం ముట్టుకోకూడదు అంటాము. హల్లెలూయా. మనకంటే బల్లి తెలివిగా ఉంది. దేవుని మహిమ కలిగింది కాక. సీమ తెలివితేటలుగా ఉంది. హల్లెలూయా. ఈ రోజున బుద్ధి జ్ఞానం లేకుండా మనమే ఉన్నాం. దేవుని మనం అంటున్నానే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి నీ ఇంట్లో ప్రతిష్ఠించుకొని, హల్లెలూయా, నీ యొక్క ఇల్లు ఒక ఆలయంగా ఉండాలి. నీ బిడ్డలతో ప్రార్థన జరగాల. నీ ఇల్లు ఒక ఆలయంగా ఉంటే, హల్లెలూయా, మందిరం ఒక ఆలయం, నీ హృదయం ఒక ఆలయం. హల్లెలూయా. నీ బ్రతికి ఎంత బాగుంటుంది. మన దేవుడి చోటు ఇవ్వకుండా, హల్లెలూయా, దేవుడికి భయపడకుండా, అమ్మా దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉండకుండా, దేవుడి సన్నిధిలో నమ్మకాన్ని పోగొట్టుకుంటే, సపోజ్ ఏమనుకోకుండా, హల్లెలూయా, మీరు పనిచేసే చోట ఎక్కడైనా సరే ఆత్మాటికి నాగాలెట్టేస్తుంటే, అమ్మరా బంగారు తల్లి నువ్వు ఎంత మంచిదాన్ని అమ్మ, ఉల్లిపాయలు బాడిపోతున్నావు, రోజు వచ్చి హోటల్లో వెళ్ళిపోతుంది అంటాడా లేదా? మరి అక్కడ దాకా అక్కడ అందరూ నమ్మకంగా ఉంది. ప్రభు సన్నిధిలో ఎందుకు నమ్మకంగా ఉంది? ఎందుకంటే ఆడు చూసేస్తే మన బతికేది. హల్లెలూయా. ఆడికి భయపడతారు మనందరం. దేవుడు భయపడుతున్నావా? హల్లెలూయా. ఎవడ తోసేసినా ఇంకోటి దగ్గరికి వెళ్ళి బతకొచ్చు, కానీ యేసు ప్రభు నిన్ను ఆయన మందిరంలో తోసేస్తే ఎలా బతుకుతావు? ఈ మాట జాగ్రత్తగా ఆలకించాలి. హల్లెలూయా. మనం ఎవరు తోసేసినా ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి బతికేయగలం, కానీ యేసు ప్రభు తోసేస్తే ఎడపోగలం. దేవుని స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విశ్వాసాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. అర్థం పర్థం లేని భక్తి, క్రమం లేని భక్తి యేసు ప్రభు తట్టుకోలేడు. ఆయన దహించి అగ్ని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కోపం మనం తాలుకోలేము. నింద వచ్చింది, విస్మయం వచ్చింది, అవమానం వచ్చింది. క్రమం లేని భక్తి. కుటుంబంలో దేవుడు లేడు, నువ్వు దేవుడు పెట్టవే, కానీ నీ కుటుంబంలో దేవుడు లేడు. కుటుంబంలో విగ్రహారాధన, హల్లెలూయా, మూఢనమ్మకాలు, శాదస్తాలు ఇంకా వదిలిపోలేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని, హల్లెలూయా, దేవుడి సన్నిధిలో యథార్థవంతులకి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. నమ్మకస్తులకే చోటు ఉంటుంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.